హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. ఏంటి చడుచుకున్నారా? ఏంటి నిద్రలో ఉన్నారా? మేల్కొన్నారా? యేసయ్య మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన గురించి ఈరోజు చివరిగానండి. ఈ నెల అయిపోతుంది. ఈ ప్రార్థన అంశం కూడా ఇంతటితో ముగిస్తున్నాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. అనేక రకాల ప్రార్థనలు, ప్రతివిధమైన ప్రార్థనలు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి సమయము ప్రార్థించాలని, ఎడతెగక ప్రార్థించాలని, ఎల్లప్పుడూ మెలకువ ఉండి ప్రార్థించాలని, గోజాడి ప్రార్థించాలని, పోరాడి ప్రార్థించాలని, చేతులెత్తి ప్రార్థించాలని, మోకాళ్ళుని ప్రార్థించాలని, విసుగక ప్రార్థించాలని ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నామయ్యా. ఈ ప్రార్థన, మా ప్రార్థనలు పరిపూర్ణమైనవిగా ఉండటానికి, నీకు అంగీకారమైనవిగా ఉండటానికి, నీ సన్నిధి నుండి బలము, శక్తి అనుగ్రహించబడినట్లుగా మా ప్రార్థనలకు జవాబులు పొందడానికి సహాయం ఇచ్చారు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఈరోజు బతిమిలాడుకునే ప్రార్థన. మనుషుల్ని భలే బతిమిలాడుకుంటాం కదండి. ప్లీజ్ 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 ప్లీజ్, దయచేసి 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 అని ఎన్నో విషయాల్లో మనం బ్రతిమలాడుకుంటాం. ఏంటండి, ఎన్నో విషయాల్లో మన పిల్లలు మనల్ని బ్రతిమలాడుతుంటారు. మరి ఎంతోమంది యజమానిని బ్రతిమలాడుతుంటారు, అధికారులను బతిమలాడుకుంటుంటారు, ప్రభుత్వాలను బతిమలాడుకుంటారు, పోలీసు ఆయన మనల్ని పట్టుకున్నాడంటే సార్ 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 తెలియలేదు సార్ 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 ప్లీజ్ సార్ క్షమించండి సార్ అన్నట్టుగా ఎక్కడెక్కడ బతిమలాడుకునేది ఎందుకో మనుషుల కంటే దేవుని దగ్గర బతిమలాడాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఎందుకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎందుకు ఆ తగ్గింపు ఉండదు, ఆ పట్టుదల ఉండదు. అబ్రహాము దేవుని సందులో బ్రతిమలాడుతున్నాడు చూడండి. అబ్రహాము ప్రార్థన చూడండి. 18వ అధ్యాయము. అబ్రహాము అనేక ప్రార్థనలు ఉన్నాయి. ఆయన చేసిన ఒక ప్రార్థన, బ్రతిమలాడే ప్రార్థన. అబ్రహాము నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రభు అతన్ని దర్శించి మరుసటి సంవత్సరం శారా గర్భంలో ఒడిలో బిడ్డ ఉంటాడని వాగ్దానం చేసి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం దూరం ముందుకెళ్ళిన ప్రభువు, నేను అబ్రహాముకు ఈ విషయాన్ని దాచెదనా, ఇతడు నాకు ప్రియుడు కదా, నాతో సంభాషించుకునేవాడు కదా. చూడండి, దేవుడు అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. దేవునికి ఎప్పటికప్పుడు బలిపీఠం కట్టాడు. ప్రార్థన అంటే బలిపీఠం అంటే ప్రార్థన. ఇప్పుడు ఎప్పటికప్పుడు దేవుడితోటి అప్డేట్లో, టచ్లో ఉన్నాడు చెప్పాలంటే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తున్నాడు. ఇప్పుడు భాషలో మాట్లాడుకుంటే, ప్రభు నేను ఎక్కడున్నాను, ఐఎమ్ రీచ్ దిస్ గమ్యం, ఇక్కడికి వచ్చాను నేను ప్రభు అనే అప్డేట్. ఇవాళ నాకు బాధగా ఉంది, లేక కొంచెం విసుగ్గా ఉంది, కొంచెం విరక్తిగా ఉంది, కొంచెం ఎండగా ఉంది, కొంచెం అవసరత ఉంది, కొంచెం భయమేస్తుంది, చెప్పుకోవచ్చండి దేవునితోటి. అంతా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీ అప్డేట్స్ దేవునికి ఇవ్వండి. మా వాట్సాప్ మెసేజ్లో కొంతమంది చూస్తే 1 year తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వస్తుందండి. అంతవరకు వాళ్ళతో టచ్లో ఉండవు అన్నమాట. నా దగ్గర ఉన్న సోదరులు ఎప్పుడు చెప్తుంటారంటే, ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తున్నాను. మీరు బయలుదేరినప్పుడు, మీరు రీచ్ అయినప్పుడు, మీరు వర్క్ ముగించినప్పుడు మీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ గురించి మేము ప్రార్థిస్తూ మీకోసం జవాబుదారీగా ఉంటున్నాం. దేవునికి ఎప్పుడెప్పుడు తెలియచేయండి. దేవా, క్షేమంగా రీచ్ అయ్యాను ప్రభా, నీకు వందనాలు ప్రభా, బయలుదేరుతున్నాను, నువ్వు నాకు తోడురా ప్రభా, ఈ పని ప్రారంభిస్తున్నాను, నీ సహాయం దయచేయి. ఏంటండి, అబ్రహాము ఎప్పటికప్పుడు దేవుడితో మాట్లాడుకుంటున్నాడు కాబట్టి దేవుడు కూడా ఆయనకు మనం అప్డేట్స్ ఇస్తుంటే ఆయన విషయాలు కూడా మనం చెప్తుంటాడటండి. నువ్వు దేవునికి అంత సన్నిహితుడిగా ఉంటే నీకు ఆయన కూడా సన్నిహితుడిగానే ఉంటాడు కదా. నీ మనస్సును ఆయన దగ్గర నీ విప్పినప్పుడు ఆయన తన మనసులో ఉన్న మాట నీకు చెప్తాడు. ఆయన మర్మము ఆయన భక్తుల దగ్గర ఉందని చెప్పాడు. మర్మాలు, రహస్యాలు నాకు మొరపెట్టు, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాడన్నాడు. చూసారా ప్రభు? ఖచ్చితంగా దేవుడుతో సహవాసం చేసేవారు దేవుని మనస్సును ఎరుగుతారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముకు దాయను. ఏంటది? నేను సొదొమ గొమొరాను నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్న విషయం అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము హల్లెలూయా అనలేదు.
ఎందుకంటే తన దగ్గర ఉన్న లోతు తాను విడిచిపెట్టి ఆ సొదొమ గొమొర్రాను కోరుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన భక్తి అంతా పాడైపోయింది. నీతిమంతుడిగా ఉన్న లోతు రోజు తన హృదయాన్ని నొప్పించుకుంటున్నాడు అక్కడ సంభవాలను బట్టి, కానీ అక్కడి నుంచి విడిచిపెట్టి రాలేదు. సరే, దేవుడికి తిరగబడ్డాడు, దేవుడిని మర్చిపోయాడు, దేవుని కోపం రగులుకొని అనలేదు. కానీ అయ్యయ్యో అయ్యయ్యో, ఒకప్పుడు నా దగ్గర ఉన్నవాడే, నాతో పాటు నేను వెంబడించిన వాడే, నేను ప్రేమించినట్టు నిన్ను ప్రేమించిన వాడే నన్ను దీవించి నీవు తన్ను దీవించావే, దేవా అతడు సొదొమలో ఉన్నాడా, అతని కుటుంబం సొదొమలో ఉంది అని గుర్తు చేసి ప్రభువా నీతిమంతులు ఆ దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా అని ప్రభు సన్నిధిలో అడగటం మొదలుపెట్టాడంట. 23వ వచనంలో చూస్తే దేవుని సన్నిధిలో ఇంకా నిలువబడి నీతిమంతులతో కూడా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా అంటే, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా. ప్రార్థన అంటే నాశనం చెయ్యి అని ప్రార్థన చేయటం కాదండి. నాశనకర్త కాదు మన ప్రభు. దుష్టులు కూడా మరణించడం ఏందో నాకు ఎంత మాత్రం సంతోషం లేదన్నాడు. మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయమంటే వాళ్ళు నాశనమయ్యేటట్టు చేయకండి, వాళ్ళ కీడు జరిగేటట్టు చేయకండి. అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు. వాడు దుష్టుడైనా వాడిని కాపాడు ప్రభువా అని విజ్ఞాపన చేయటమే నిజమైన క్రైస్తవుడి ప్రేమ, ప్రార్థన, విశ్వాసం. ఒకవేళ ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నిమిత్తం పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే ప్రభు అన్నాడు 26వ వచనంలో, 50 మంది నీతిమంతులు నాకు కనబడినడలా వానిని బట్టి ఆ స్థలం అంతటిని కాపాడుతాను అన్నాడు. అంతటితోటి అబ్రహాము ఊరుకోలేదు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో తెగించుచున్నాను. ఎలా తగ్గించుకొని ప్రార్థిస్తున్నారో చూడండి. ఈజ్ నాట్ డిమాండింగ్. ఏదో దేవుని దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయాలని చెప్తారు కానండి, మనకి ఏ అర్హత ఉందండి ఆయన మీద అధికారం పెత్తనం చలాయించడానికి? అదే ఆయన కుమారత్వం ఇచ్చాడు కదా. అవును, కుమారత్వం ఇచ్చాడు. కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అధికారం అడగాల? తండ్రి ప్రేమకు కుమారుడు పాత్రుడు కదా. తండ్రిని గౌరవించమని కదా, తండ్రిని వేడుకోమని కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము. ఇదిగో ప్రభు, దుమ్ముని ధూళినైన ప్రభుతో మాట్లాడుటకు తెగించుచున్నాను. ఒకవేళ 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తగ్గితే, ఒకవేళ 45 మందే ఉంటే ఏంటంటే, అందుకు ప్రభు అన్నాడు అక్కడ 45 నాకు కనబడినడలా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు బతిమలాడుకుంటున్నాడు. చూడండి, మనకి ఏదైనా డబ్బులు కావాల్సినప్పుడు ఒక 1000 రూపాయలు ఇవా అని అడుగుతారు. అన్నప్పుడు పోనీ ఒక 700 ఇవ్వా, లేదు వరా అన్నా, కనీసం 500 నానా, 200 నానా అని చివరికి కనీసం 100 రూపాయలు ఇచ్చినా తీసుకుని పోతారు కదండి. అలా బతిమలాడుకుంటున్నాడు. డబ్బుల కోసం కాదు ఆయన బతిమలాడు, ఆత్మల కోసం, దేవుని ప్రేమ కోసం, దేవుని దయ కోసం బ్రతిమలాడుతున్నాడు. సరే 45 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. 29వ వచనం, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ 40 మందే కనబడదురేమో అన్నప్పుడు, ఆయన 40 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. 30వ వచనం చూస్తే, అందుకు ప్రభువు కోపపడని ఎడలా నేను ఇంకొక మారు మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందే కనబడితే
30 మంది నీతిమంతులు ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడతాను. 50 నుంచి 45కి వచ్చాడు, 45 నుంచి 40కి వచ్చాడు, 40 నుంచి ఒక్క చంపి 30కి వచ్చేసాడు. ఇంకా తగ్గించుకో. 30 మంది ఉన్నా సరే ఆ 30 మంది నీతిమంతుల నిమిత్తం ఆ పట్టణం అంతటినీ కాపాడతానన్నాడు ప్రభు. ఇంకొకసారే మాట్లాడుతున్నాను అన్నవాడు 31వ వచనంలో, అందుకతను ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మందే ఉంటే సరే, 20 మంది ఉన్న ఎడల నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. 32వ వచనంలో, నేను ఇంకొక మారు గివ్ మీ లాస్ట్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ అడుగుతుంది చూడండి. ఇంకొక్కటి అడుగుతున్నా, ఇంకొక్కసారి అడుగుతున్నాను ప్రభా, నీతో తెగిస్తున్నాను నేను అడగడానికి. నాకు భయం వేస్తుంది, కానీ నాకు తెలుసు నీవు జాలి కలిగిన దేవుడు అని. ఇంకొక్కసారి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ అక్కడ 10 మందే కనబడితే, దేవుడు అన్నాడు 10 మంది కనబడిన 10 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాను. ఆ రాత్రంతా దేవుని సొంతలో నిలువబడి గోసాడుతూ ఉన్నాడు అబ్రహాం. ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరికొరకైనా ఒక రాత్రంతా ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయండి? నా జీవితంలో చాలా ఉన్నాయి. మొండికి తిరిగిన వారి కొరకు, తిరగబడుతున్న వారి కొరకు, బాధపడుతున్న వారి కొరకు, తమ్ము తాము నాశనం చేసుకుంటున్న వారి కొరకు, ఒక్కరి కొరకు ప్రభు తెల్లవారేలోగా అతని హృదయాన్ని మార్చు, అతని పరిస్థితిని మార్చు, అతనికి పశ్చాత్తాపం దయచేయి. అలాగే కూర్చున్నట్టే రాత్రంతా ఒక దుఃఖంతో, ఒక వేదంతో, కొన్నిసార్లు బిగ్గరగా, కొన్నిసార్లు మూలుగుతూ, దేవా 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 కనికరించు 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 అని చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం దొరికిందండి. ఇవాళ వాళ్ళు దేవుని కొరకు బతుకుతున్నారు, దేవుని సేవలో వాడబడుతున్నారు, దేవుని ప్రతినిధులుగా ఉన్నారు. అవును, నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థించాలి. సువార్త చెప్పటం నిజమే, సువార్త విని వారి కోసం మనం ప్రార్థించాలి, వినని వారి కోసం ప్రార్థించాలి, విని లోబడిని వారు ఎంతో ఉన్నారన్నారు. ఇప్పుడు గోజాడి చేసి, పట్టుదలతో చేసి, విశ్వాసంతో చేసి, విసుకక చేసి, అన్ని ప్రార్థనలు కలిసి వచ్చాయి. ఇక్కడ ఒకటే ప్రార్థన, బతిమిలాడుకుంటున్నాడు. ఎన్ని విధాలుగా బతిమలాడాలో ప్రభుని అన్ని రీతులుగా బతిమాలాడు. కనీసం 10 మంది ఉంటే, పాపం అబ్రహాం అనుకున్నాడు, లోతు నీతిమంతుడు కదా, కనీసం ఒక 10 మందిని సంపాదించడా, కనీసం తన భార్య బిడ్డల్ని సంపాదించుకోడా, కనీసం ఒక 4-5 సంపాదించుకొని ఉండడా, 10 మంది ఉంటారులే అనుకున్నాడే కానీ, అయ్యా అక్కడ ఒక్కడుంటే అని అడుగుంటే కూడా, ఒక్కడుంటే కూడా ప్రభు ఆ ఒక్కడి నిమిత్తం దేశాన్ని నేను పాడు చేయనన్నాడు. బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే వాడి నిమిత్తమై నేను పట్టణాన్ని కాపాడుతానన్న ప్రభు. ఎక్కడైనా ఒక్కడున్నాడా? యథార్థంగా నివసింపగోరు వాడు ఎక్కడైనా ఒక్కడుంటే వాడిని బట్టి ఆ చర్చిని కాపాడుతా, ఆ కుటుంబాన్ని కాపాడుతా, ఆ సంఘాన్ని కాపాడుతా, ఆ దేశాన్ని కాపాడతారని అంటున్నాడు. అలాంటి వారు ఒకరిద్దరు ఇలా బతిమిలాడుకునేవారు ఉండవాలని ఇవాళ కొన్ని దేశాల్లో ఎంత అక్రమం పెరిగిపోయినా, ఎంత అవినీతి పెరిగిపోయినా, ఎంతగా దేవునిని దుఃఖపరిచే దేశాలుగా ఉన్నా, అటువంటి దేశాలలో ఇలాగూ దేవుని సన్నిధిలో అబ్రహాము వలె విశ్వాసముతో బతిమిలాడుకుంటూ గోజాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరులు ఉన్నతుల 10 మంది కూడా లేకపోయినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయవలసి వచ్చింది. కానీ అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి లోతును, అతని కుటుంబాన్ని రక్షించడానికి ఆశించాడు. వాళ్ళు తొందర చేశాడు, బయటికి రండి, దేవుని ఉగ్రతను తప్పించుకొని పొండి అంటే కూడా వెనక్కి తిరిగి చూడొద్దంటే వెనక్కి తిరిగి చూచి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు దేవుడు చూపించిన పర్వతానికి వెళ్ళమంటే గుహలోనికి వెళ్తారని బతిమలాడుకొని ఆ గుహలోనికి వెళ్ళి దేవుడి నామానికి సిగ్గు తెచ్చే జీవితము, ఆ సుధములో పెరిగిన కుమార్తెలు తాగటము, వ్యభిచరించటము,
సర్వసాధారణంగా ఇచ్చిన బిడ్డలు దేవుని నామానికి సిగ్గు తీసుకురావడానికి కారణమయ్యారు. ప్రార్థన ఎంతమంది నీ కోసం చేసినా నువ్వు దేవునికి లోబడకపోతే, నువ్వు ప్రార్థించకపోతే, పాస్టర్లందరూ నీ కోసం ప్రార్థించిన, నీ ఇంటి వారందరూ నీ కోసం ప్రార్థించిన, మీ అమ్మ ప్రార్థిస్తుంది, తల్లి ప్రార్థిస్తుంది చెప్పిన, లోతు ప్రార్థించలేదండి. లోతు లోబడలేదు. తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. తన దేవుని నామానికి సిగ్గు తీసుకొచ్చాడు. ఈ రోజు నుంచి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి, ప్రార్థించండి. అన్ని రకాల ప్రార్థనల గురించి మీరు వెళ్ళి యూట్యూబ్లో వరుసగా ఒక్కొక్క ప్రార్థన విని ఒక్కొక్క రోజు కనీసం ఒక 20-25 రోజులు మీరు ప్రత్యేకపరుచుకొని ఒక నెలంతా దేవుడి సోదలు లోతైన ప్రార్థనా జీవితాన్ని అన్ని విషయాల కొరకు, అందరి కొరకు, అన్ని పోరాటాలలోనూ ప్రార్థన ద్వారా గెలుపుంది, సాధ్యముంది, జయం ఉందని విశ్వసించి ప్రార్థించండి. దీవించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములు. ఎన్ని ప్రసంగాలు ప్రార్థన గురించి చెప్పినా, ఎంతమంది మా కోసం ప్రార్థన చేసినా, మా మోకాళ్ళు నీ సన్నిధిలో వంగకపోతే, మా నాలుక నిన్ను పిలవకపోతే, మా హృదయాలలో నీ ఆత్మకార్యము జరగకపోతే, ఎటువంటి కార్యము జరగదని గుర్తించి నీ ఎదుట సాగిలపడుటకు, మోకరిల్లుటకు ప్రార్థన నేర్పించు నాయన. ప్రార్థన ద్వారా సర్వము సాధ్యమని గుర్తించి అన్ని పరిస్థితుల్లో అన్ని విధములైన ప్రార్థన పట్టుదలతో చేయొచ్చు, మెలకువగా ఉండుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. అప్పుడే దేవుడు అద్భుత కార్యాలు అనుభవిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక.